వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే సూచనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర యంత్రాంగానికి అప్రమత్తంగా ఉండామని ఆదేశించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమర్థవంతంగా నియంత్రించేందుకు ఐటీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం వసతులు కల్పించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు కట్టుబడిగా చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా వర్షాల ప్రభావం తగ్గించడానికి ప్రభుత్వం ప్రతి రంగంలో యంత్రాంగాన్ని కృషి చేస్తోంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి, ఎక్కడ రిస్టోర్ చేయాలి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి, ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్ తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి, నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు, ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్, ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 1000 కోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. దాదాపుగా 2000 మంది అందుబాటులో ఉన్నారు. ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి. ఒకవేళ ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏదంటే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి. డిజాస్టర్ నుంచి అనిల్ కుమార్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో 2 గంటలలో 42 సెంటీమీటర్ల వర్షం పడ్డది. దాదాపుగా దాంతో పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ఖమ్మం. దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయాన్ని అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు. అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడతాయని ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్స్ ని డెప్యూట్ చేయాలి, సీనియర్ ఐఏఎస్లను, అంతకుముందు అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది, కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే 72 గంటలు ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి. అందరూ డ్యూటీలో చేరాల్సిందే. హోంమంత్రి అనిత రైతులకు యాంత్రీకరణ వ్యవసాయం ప్రోత్సాహకాలు అందించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అనంతరం అనకాపల్లి జిల్లా వెంకటాపురం గ్రామంలో రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ర్యాలీ నిర్వహించారు. హోంమంత్రి అనిత కూడా ట్రాక్టర్ ఎక్కి సందడి చేసింది. రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల పంటల ఉత్పత్తి పెరుగుతోందని, రైతులకు నాణ్యమైన సాయం అందించాలని హోంమంత్రి సూచించారు. పడ్డానికి చాలా రోజులు పట్టేది, కానీ ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వితిన్ 3 నుంచి 4 రోజుల్లో అకౌంట్ లో డబ్బులు పడే పరిస్థితులు కూడా ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా వ్యవసాయానికి చాలా అత్యధిక పెద్దపీట వేసి రేపు చూస్తే మనకి ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి. కొబ్బరి తోటలను అంతర్ పంట కింద కోకో వేయడానికి కూడా ఈ రోజు సిద్ధపడి కోకోను కూడా ముందుకు తీసుకొచ్చి వాటికి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అంటే అంతర పంట దగ్గర నుంచి పడ్డానికి చాలా రోజులు పట్టేది, కానీ ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వితిన్ 3 నుంచి 4 రోజుల్లో అకౌంట్ లో డబ్బులు పడే పరిస్థితులు కూడా ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా వ్యవసాయానికి చాలా అత్యధిక పెద్దపీట వేసి రేపు చూస్తే మనకి ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి. కొబ్బరి తోటలను అంతర్ పంట కింద కోకో వేయడానికి కూడా ఈ రోజు సిద్ధపడి కోకోను కూడా ముందుకు తీసుకొచ్చి వాటికి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అంటే అంతర పంట దగ్గర నుంచి అన్ని పంటలు పండించి ఏర్పాటు చేస్తున్నారు. మీకు విషయం ఆర్గానిక్ ఫార్మింగ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎరువుల్ని ఉచితంగా సబ్సిడీ మీద కొన్ని ఉచితంగా కొన్ని పంపిణీ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా దీన్ని
బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువతను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ హామీలపై నిరుద్యోగులు గాంధీ భవన్ కు వెళ్లినప్పుడు వారిని దుర్వినియోగం చేస్తూ అరెస్ట్ చేయడం దుర్మార్గమని చెప్పారు. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాక అసలు నిరుద్యోగులను వదిలేశారని ఆయన ఆరోపించారు. ఈ చర్యలు యువతలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయని, నిజమైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సమర్థమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ చేతులైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి జైగొట్టినాయో, ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచారో, ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గోడ పోస్టర్లను అతికించారో ఆ చేతులకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది ఓడెక్కదాకా ఓడవల్లన్నా, ఓడదిగినాక బోడమల్లన్న చందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరించడము ఇది చాలా వింతగా ఉన్నది. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని నమ్మవలికి యాత్రలు చేయించుకొని తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను విస్మరించడం చాలా దురదృష్టకరం. ఇచ్చిన హామీల గురించి, మా సమస్యల గురించి విన్నవించుకోవడానికి మేము గాంధీ భవన్కి వస్తున్నామని చెప్పి నిరుద్యోగులు గాంధేయ మార్గంలో ఈరోజు గాంధీ భవన్ వైపు వెళ్తా ఉంటే గేట్ల దగ్గర దొరకబట్టుకొని ఈరోజు ఏ చేతులైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి జైగొట్టినాయో, ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచారో, ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గోడ పోస్టర్లను అతికించారో ఆ చేతులకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది ఓడెక్కదాకా ఓడవల్లన్నా, ఓడదిగినాక బోడమల్లన్న చందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరించడము ఇది చాలా వింతగా ఉన్నది. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని నమ్మవలికి యాత్రలు చేయించుకొని తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను విస్మరించడం చాలా దురదృష్టకరం. ఇచ్చిన హామీల గురించి, మా సమస్యల గురించి విన్నవించుకోవడానికి మేము గాంధీ భవన్కి వస్తున్నామని చెప్పి నిరుద్యోగులు గాంధేయ మార్గంలో ఈరోజు గాంధీ భవన్ వైపు వెళ్తా ఉంటే గేట్ల దగ్గర దొరకబట్టుకొని ఈరోజు గొరగొర గుంజుకుంటా పోయి, ఈడ్చుకుంటా పోయి ఈరోజు జీబులు ఎక్కించి, వ్యాన్లు ఎక్కించి వాళ్ళను ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళను ట్రీట్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, అక్రమ కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే అసలు నిరుద్యోగులను ఈరోజు గాలికి వదిలేసి వాళ్ళు చేసిన తప్పేంది? మీ పార్టీకి ప్రచారం చేయడమే తప్ప, మీ కరపత్రాలను పంచడమే తప్ప, మీ యాత్రలకు ప్లానింగ్ చేయడమే తప్ప ఏం తప్పు చేసిందని చెప్పి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాల్సిన అవసరం ఉన్నా పోలీసులపై తీవ్ర పదజాలంతో విమర్శించారు. పోలీసులది గుమస్తా మనస్తత్వమని అన్నారు. తన పార్టీ అధికారంలోకి వస్తే పోలీసుల ఉద్యోగాలు కోల్పోతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పోలీసులలో ఆందోళన రేకెత్తించాయి. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల కోసం అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను ఆశ్చర్యానికి ఏం గురి కావట్లేదు. ఇంత ఘోరమైన ఎలక్షన్, ఇంత నీచమైన ఎలక్షన్ భారతదేశంలో ఎప్పుడు జరగలేదని సత్యమైనప్పటికీ కూడా నేను ఆశ్చర్యానికి గురి కాలేదు. కారణం, నేను 10 రోజులుగా ఇదే చెప్తాను. నేను మాకు పోటీ వీళ్ళు కాదు, పోలీసు వాళ్ళు మాకు పోటీ, పోలీసు వాళ్ళు మాకు పోటీ, పోలీసు వాళ్ళు పోటీ, తెలుగుదేశం పార్టీ ఇట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది కొంత చెప్తాను. నిన్న కూడా చెప్పిన తెల్లవారితే 7-15కే ఇట్లా చేస్తారని కాలజ్ఞానం చెప్పినాడు ప్రసాద్ రెడ్డి, రాజమౌళి అని చెప్పి బీటెక్ రవి వీళ్ళని మాట్లాడినారు. కాలజ్ఞానమే జరిగింది. కానీ నేనైతే ఆశ్చర్యపోలేదు. పోలీసు వాళ్ళ గుమస్తా మనస్తత్వం నాకు తెలుసు, కాబట్టి ఇట్టే జరుగుతుందని నాకు తెలుసు. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది పోలీసు వాళ్ళకు, వాళ్ళకు, తెలుగుదేశం వాళ్ళకు ఒకటే, చేసినారు బాగానే ఉంది, ఇబ్బంది లేదు. 4 సంవత్సరాల తర్వాత మా రోజు ఒక రోజు వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వార్డు మెంబరు కూడా తెలుగుదేశం గెలిచే నిజమే. వార్డు మెంబర్ కూడా గెలిచనీయం. ఇంకా పోలీసు వాళ్ళు ఇప్పుడు దాష్టికం చేసినారు కదా, వాళ్ళకు పోలీసు అన్నారు కూడా చెప్తాను. ఈరోజు పులిందల మండలానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసేదానికి ఇంత నీచంగా ఎవరైతే ఒడిగట్టారో, డిఎస్పీల కానుంచి, సిఐల కానుంచి, ఎస్ఐల కానుంచి మంచోళ్ళు అనడంలే, చెడ్డోళ్ళనే చెప్తాను నేను. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు పోలీసు ఉద్యోగంలో ఉండరు. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పోలీసు ఉద్యోగం బట్టలు వాళ్ళు వేసుకొని పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసుకోవాలి.
తెలంగాణలో భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళల్లో వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. తడిసిన గోడలు, పగులుతో ఉన్న పైకప్పులు ఉన్న ఇళ్లలో ఉంటే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలతో పాటు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉందని చెప్పారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మరి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మరి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్కు కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నటుడు నారా రోహిత్ మరియు మంత్రి వాసంశెట్టి సుభాష్ కలిసి ఆవిష్కరించారు. భారీ పూలదండ వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని రోహిత్ తెలిపారు. విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం తనకు గర్వంగా ఉందని చెప్పారు. స్థానికులు, నాయకులు ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ, అలాగే మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడికి ఆహ్వానించిన సుభాష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రామారావు గారి విగ్రహం చాలా బాగా చేశారు, సో ఆయనకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ, అలాగే మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడికి ఆహ్వానించిన సుభాష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రామారావు గారి విగ్రహం చాలా బాగా చేశారు, సో ఆయనకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ సంగిశెట్టి జగదీష్ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇండియా కూటమి కృషి చేస్తోందని అన్నారు. బీజేపీ దిగజారు రాజకీయాలు ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. కూటమి ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని చెప్పారు. బీజేపీ రాజకీయాలు దేశ నౌకరు దారితీస్తున్నాయని, కూటమి ధైర్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కాపాడడంలో కూటమి ముందుంటుందని చెప్పారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇండియా గఠబంధన్కి చెందిన పార్టీలన్నీ కూడా పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోరాటం చేస్తున్నారు. ఇలా బీహార్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇన్సెంటివ్ రివ్యూ కానీ అక్కడ 62 లక్షల ఓట్లు ఏకధాటిగా తీసేయడం జరిగింది. ఈ 62 లక్షల ఓట్లు ఎవరి అంటే ఇలా భారతదేశం మొత్తంలో కూడా బీహారీలు మైగ్రేట్ అయ్యి ఇలా మన తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలో కానివ్వండి, ప్రతి దగ్గర ప్రతి రాష్ట్రంలో కూడా బీహారీలు ఈరోజు పనిచేస్తున్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి ఇద్దరికి 25,000 ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం సీరియస్ గా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ కూడా వసతి గృహాన్ని తనిఖీ చేసి దాడికి సంబంధించి వివరాలు సేకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. పూర్తి విచారణ చేసి నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని హామీ ఇచ్చారు. జరగడం అనేది ఇది దుర్మార్గమైన ప్రక్రియ. ఈ సంఘటన నేను పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. దీన్ని కొంతమంది రాజకీయం చేయాలని చూశారు. సో అది కాదు. ఇక్కడ నేను ఏమంటానంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి మన క్యారేజ్ మనం తెచ్చుకొని తిని ఎవరికి రూపాయి సహాయం చేయలేని వ్యక్తులు ఒక వీడియో రిలీజ్ చేస్తే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కుర్రోళ్ళకి నేను చదువుకోవడానికి చెరొక వ్యక్తిగతంగా చెరొక 25,000 రూపాయలు ఇప్పుడే నేను ఆర్థిక సాయం చేస్తా ఉన్నాను ప్రైవేట్ ఉద్యోగం అఖిల్కి. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు చెప్పారు వీళ్ళు ఏ కాలేజీలో చదువుకుంటారో చూస్తే ఆ కాలేజీలో చేర్పించి అటు ప్రభుత్వం నుంచి నా వైపు నుంచి పూర్తిగా వీళ్ళు చదువుకోవడానికి. శ్రీ కోటూరు వెంకటేష్ భారతీయ ఎన్నికల సంస్థ బీజేపీ జేబు సంస్థగా మారిపోయిందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై పార్టీలు ఒత్తిడి పెడుతున్నదని, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలిపారు. నిజాయితీతో స్వతంత్రంగా ఎన్నికలు జరగాలని, ఎన్నికల సంస్థకు అన్ని పార్టీలు గౌరవించాలని సూచించారు. ఈ పరిస్థితి మార్చేందుకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఒక దేశ ప్రజల కోసం పోరాడుతూ నిలబడడం జరిగింది. ఈరోజు అధికార బీజేపీ పార్టీ చూస్తున్నాం చోద్యం. భారత ఎన్నికల సంస్థ ఈరోజు ఒక జేబు సంస్థగా మారిపోయింది. యాక్చువల్గా భారత్ ఎన్నికల సంస్థ రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ప్రకారంగా స్వయం ప్రతిపత్తి గల సంస్థ భారత రాజ్యాంగంలో ఏర్పరచుకున్నాం మనం జనవరి 25, 1950 సంవత్సరం. ఆ స్వయం ప్రతిపత్తి సంస్థ ప్రధాన విధులు ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ చేసే స్వయం ప్రతిపత్తి సంస్థ ఎన్నికల సంస్థ. దాని విధులు కూడా మనకు తెలుసు. ఎన్నికల నిర్వహణ కానీ, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, రాజకీయ పార్టీల నమోదు కానీ, ఓటర్ గుర్తింపు కానీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కానీ. అయితే ప్రధానంగా ఓటర్ గుర్తింపు అనేది మనకందరికీ ఏపిక్గా ఎలక్ట్రల్ ఫోటో ఐడి కార్డు టిఎన్ శేషన్ గారు 1990s మనకు చేయడం జరిగింది. ఎలక్షన్ సంస్థ స్వయం ప్రతిపత్తి సంస్థ. కానీ ఈ రోజులో కేంద్ర ప్రభుత్వ బీజేపీ జేబీ సంస్థగా మార్చుకొని దొంగ ఓట్లు సృష్టిస్తూ ఈరోజు ఎలక్షన్లకు చోరీగా పాల్పడుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 222 ఈ సంవత్సరం జనవరి ప్రకారంగా గుంటూరు జిల్లా పుత్తూరులో క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన వేద పాఠశాలను త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. వసతులను పరిశీలించి వేద విద్యార్థులను ఆశీర్వదించారు. ధర్మ ప్రచారం కోసం క్రేన్ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వేద విద్యార్థులకు వేదాలతో పాటు కంప్యూటర్, ఇంగ్లీష్ భాష కూడా నేర్పాలని సూచించారు. పాఠశాలలో సంస్కృత పుస్తకాలతో ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. ధర్మబద్ధ సంపాదనతోనే మంచి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. చాలా బాగుంది. కాంతారావు గారు మంచి శుద్ధమైనటువంటి ద్రవ్యంతో ఎవరి మీద ఆధారపడకుండా వారి స్వార్జితమైనటువంటి ధనాన్ని వెచ్చించి ఇలాంటి ఒక విశుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నారు. ఇందులోంచి తయారయ్యే వ్యక్తులు కూడా యోగ్యులుగా తయారవుతారని మేము ఆశిస్తాం. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించగలిగే సమాజం ఏర్పడితే అది శాంతియుతమైనటువంటి భవిష్యత్తుకి దారితీస్తుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇక్కడ. విద్యార్థి మా నాన్నగారు కొన్ని సంవత్సరాల క్రితం సాంస్క్రిట్ రిఫరెన్సెస్ బుక్స్ కొన్నారు. దాదాపు 15,000, 20,000, 25,000 పుస్తకాలు ఉంటాయి. ఇంతకుముందు ఆ యొక్క లైబ్రరీ మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉండేది. దాన్ని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ సాంస్క్రిట్ రిఫరెన్సెస్ లైబ్రరీని ఇక్కడికి మారుస్తున్నాము.
మార్చి ప్రతి 6 నెలలకు సంవత్సరాలకు పండితులందరినీ పిలిచి పెద్దల్ని పిలిచి ఒక పండిత పోస్ట్ లాగా చేయాలని కూడా ఒక కోరిక. డాక్టర్ లింగం యాదవ్ ప్రమాద సమయంలో భారత రాజ్యాంగం విలువలను కాపాడేదే కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని డాక్టర్ లింగం యాదవ్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి వెనుకడుగా నిలబడే పార్టీగా కాంగ్రెస్ దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఇతర పార్టీలు ప్రజల హక్కులను పరిరక్షించడంలో విఫలమైందని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల స్వేచ్ఛను కాపాడడం అత్యంత కీలకమని అన్నారు. ఈ క్షణాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ముందుండాలని అభ్యర్థించారు. గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక మనం గమనిస్తే ఇవాళ దేశం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. భారత రాజ్యాంగం ఇవాళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రజాస్వామ్యం ఇవాళ ఇవాళ బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఇవాళ అవమానిస్తున్నటువంటి ఘటనలు ఇవాళ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ జరుగుతుందని ఒక ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి ఇవాళ స్పష్టమైన ఆధారాలు మనకు బయట పెడితే ఇవాళ స్పందించవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ కాకుండా ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ స్పందిస్తున్నారు. ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు, ఈ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇవాళ ఎలక్షన్ ఓట్ చోరీ జరుగుతుందనేది మనకు చాలా స్పష్టమైన ఆధారాలు. గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక మనం గమనిస్తే ఇవాళ దేశం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. భారత రాజ్యాంగం ఇవాళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రజాస్వామ్యం ఇవాళ ఇవాళ బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఇవాళ అవమానిస్తున్నటువంటి ఘటనలు ఇవాళ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ జరుగుతుందని ఒక ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి ఇవాళ స్పష్టమైన ఆధారాలు మనకు బయట పెడితే ఇవాళ స్పందించవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ కాకుండా ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ స్పందిస్తున్నారు. ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు, ఈ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇవాళ ఎలక్షన్ ఓట్ చోరీ జరుగుతుందనేది మనకు చాలా స్పష్టమైన ఆధారాలతోటి ఇవాళ మనకు రాహుల్ గాంధీ గారు దాదాపు 6 నెలలు ఇవాళ టైం తీసుకొని బెంగళూరు సెంట్రల్ లో లోక్సభ స్థానంలో ఒక మహదేవ్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి 1,00,000 ఓట్ల దొంగ ఓట్లని ఇవాళ ఆధారాలతో సహా మనకు బయట పెట్టడం జరిగింది. ఇవాళ డూప్లికేట్ ఓట్లతోటి ఏ విధంగా గుర్ప్రీత్ సింగ్ దంగ్ అనే వ్యక్తి ఏ విధంగా ఇవాళ 4 పోలింగ్ బూత్లలో ఇవాళ అతనికి ఓటింగ్ ఇవాళ అవైలబిలిటీ ఉంది. అదే విధంగా ఫేక్ అడ్రస్ తోటి మనందరికీ తెలుసు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు, ఎక్కడైనా 0 అడ్రస్ తోటి ఇవాళ ఏదైనా హోమ్ ఉంటుందా అని మనం ఒకసారి ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అదే విధంగా ఇవాళ బల్క్ ఓట్స్ ఇవాళ మీలాంటి పత్రకారులే ఇవాళ ఒక హౌస్ నెంబర్ 35కి వెళ్తే కనీసం అక్కడ 2 ఉండడానికి కూడా అది అవకాశం లేనటువంటి రూమ్ లో 80 మంది ఓట్లు ఇవాళ రూమ్ నెంబర్ 35లో ఇవాళ మనకు ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధించడం బీఆర్ఎస్ హయాంలోనే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా కొనసాగుతోందని, ప్రజల కష్టాలపై నాయకులు స్పందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం అన్యాయంగా గృహ నిర్బంధాలు పెంచుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. పార్టీ అధ్యక్షులను అరెస్ట్ చేయడానికి బీజేపీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అన్నారు. ఉన్నతాధికారులు తమ పద్ధతులు మార్చుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు పాల్గొంటారు. ప్రెస్ను ఉద్దేశించి వారు మాట్లాడారు. అందరికీ ప్రణామాలు. ఈనాటి యొక్క విలేకరుల సమావేశంలో ఒక ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాం. ఇటీవల కాలంలో
బీఆర్ఎస్ పరిపాలన చేసిన సమయంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో కూడా సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఎక్కడైనా ఏదైనా ఒక ఉద్యమం జరుగుతోంది అని అంటే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక జాతీయ పార్టీ తిరుపతిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 1000 అడుగుల జాతీయ జెండాలో ఘన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం శాఖ, ఎస్వి యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించారు. మాహాతి ఆడిటోరియం నుంచి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, కమిషనర్ ఎన్ మౌర్య ప్రారంభించారు. విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. దేశభక్తి భావాలతో నిండిన ఈ కార్యక్రమం ఘన విజయమైందని తెలిపారు. కాకినాడలో దేవాలయం వీధిలో కొత్తగా ఏర్పాటు చేసిన జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ అతిథిగా హాజరయ్యారు. అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె డాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు. మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ అది 100 డైలాగుల సమానమని అన్నారు. ఆమె హరహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్తో జంటగా నటించడం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం ఘనంగా సాగింది. కాకినాడ ఐ థింక్ ఫస్ట్ టైం వస్తున్నారు. సో నాకు చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ రావాలి కాకినాడ. రాజా సాబ్ విత్ ప్రభాస్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కాకినాడ నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంది. సో చాలా నచ్చింది. అండ్ కాకినాడతో అంతా లవ్ వచ్చింది ఫర్ ఆ ఫిల్మ్ హరియర్ వీరమల్లు. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ మళ్ళీ రావడం. తినలేదు. ఓకే నెక్స్ట్ తర్వాత. థ్యాంక్ యూ.